హలో హాయ్ రుచికరమైన బెండకాయ పులుసు తయారీ విధానం. 2 పెద్ద సైజు 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు నిమ్మకాయ సైజు అంతా. కళాయి పెట్టండి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. రెడ్ రంగు వచ్చిన వరకు ఫ్రై అయినాక దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగినాక టమాటా ముక్కలు కూడా వేయండి. టమాటా ముక్కలు వేసాక కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాలు ఉంచేటప్పటికి టమాటాలు బాగా మగ్గుతాయి. మగ్గిన తరువాత మీకు బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని బెండకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అందులో వేయండి. వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని మూత పెట్టి ఉంచండి 10 నిమిషాలు. ఉంచినాక బెండకాయ మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి మగ్గిందా లేదా అని. తీసాక మగ్గిపోతే ఓకే, మగ్గకపోతే మరి 2 నిమిషాలు పెట్టండి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు అందులో పోసుకోండి. చింతపండు నానబెట్టి ఉంచుకొని దాంట్లో వచ్చిన రసాన్ని అందులో పోసుకోండి. బెండకాయ ఇగురులో పోసుకున్నాక ఒకసారి కలిపండి. మీకు ఎంత కావాలా రసం అంటే అంతే చింతపండు నీళ్ళు పోసుకోండి. పులుపు ఎవరు తినేట్లు వాళ్ళు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. పులుపు, కారం, ఉప్పు అవన్నీ కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని ఆ క్వాంటిటీలో వేసుకోండి. ఎక్కువ చేస్తే ఎక్కువ పడుతుంది, తక్కువ చేస్తే తక్కువ పడుతుంది. అలా మనం చేసుకునే క్వాంటిటీ బట్టి ఉప్పు, కారం, పసుపు అవి వేసుకోవాలి. మసాలా కూడా అంతే. అలానే ఈ బెండకాయ చారులో లాస్ట్లో చారంతా మరిగిపోయినాక దింపే ముందు చిన్న సైజు బెల్లం వేయండి. చిన్న ముక్క బెల్లం వేసి బెల్లం వేసినాక కొంతసేపు ఉడికినాక కొద్దిగా మసాలా వేసి అప్పుడు లాస్ట్లో మసాలా వేసి దింపండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇది బెండకాయ చారు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చాలా రుచిగా నోట్లో పుల్ల పుల్లగా తగులుతూ దీని టేస్టు చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్తో చాలా రుచిగా ఉంటుంది. మీకు మన ఆంధ్రాలో మన సౌత్ వాళ్ళు ఎక్కడున్నా కూడా బెండకాయ చారు అంటే తెలియని వాళ్ళే ఉండరు కదా. మనకంటే ఫేమస్ బెండకాయ చారు అంటే. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.